రీసెంట్ గానే నటుడు నిర్మాత జాకీ బగ్నానితో కలిసి 7 అడుగులు వేసింది హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. అయితే ఆమె భర్త 250 కోట్ల అప్పులు పాలైనట్లు బాలీవుడ్ లో ఓ న్యూస్ హాట్ టాపిక్ గా మారింది. దీంతో సంచలన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. గత కొన్నాళ్లుగా పీకల్లోతు ప్రేమలో ఉన్న రకుల్ ప్రీత్ సింగ్ జాకీ బగ్నాని గోవాలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నారు. అయితే రకుల్ పెళ్లి చేసుకుంది కదా, ఇకపై సినిమాలు చేస్తుందా లేక సంసార జీవితానికి అంకితం అవుతుందా అనే డౌట్స్ ఉండేవి. కానీ రకుల్ మాత్రం తగ్గేదలే అంటోంది. ఎప్పట్లాగానే సినిమాలు చేస్తుంది. ఇప్పటికీ పెళ్లికి ముందు రకుల్ కొన్ని ప్రాజెక్ట్స్ కి కమిట్ అయింది. వాటిలో కొన్ని సెట్స్ పై ఉండగా మరికొన్ని ప్రారంభం కావాల్సి ఉంది. ఈ సినిమాలతో పాటు కొత్త కథలు కూడా వింటోందట అమ్మడు. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ రకుల్ భర్త జాకీ బగ్నాని అప్పుల పాలయ్యాడనే న్యూస్ షాకింగ్ గా మారింది. హిందీ చిత్ర పరిశ్రమలోని పెద్ద ప్రొడక్షన్ బ్యానర్లలో పూజా ఎంటర్టైన్మెంట్స్ కూడా ఒకటి. ఈ సంస్థను జాకీ బగ్నాని తన తండ్రి వాగా బగ్నానితో కలిసి నడిపిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఈ సంస్థ పరిస్థితి ఏమాత్రం బాగాలేదని తెలుస్తోంది. అలాగే ఆఫీస్ ను జూహులోని డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కి మార్చినట్టు ప్రచారం జరుగుతోంది. ఇటీవల రిలీజ్ అయిన బడే మియా చోటే మియా సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఘోరంగా పరాజయం పాలింది. 350 కోట్లతో రూపొందిన ఈ చిత్రం కేవలం 59 కోట్లు మాత్రమే రాబట్టింది. ఈ సినిమా వల్ల నిర్మాణ సంస్థకి 125 నుంచి 150 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని చెప్తున్నారు. దీంతో ఫైనాన్షియర్లకు సుమారు 250 కోట్ల రుణాలు చెల్లించేందుకు వాగా బగ్నాని తన 7 అంతస్తుల పూజా ఎంటర్టైన్మెంట్ కార్యాలయాన్ని అమ్మేసినట్లుగా తెలుస్తోంది. ఈ బిల్డింగ్ ని కూల్చివేసి విలాసవంతమైన భవనాన్ని నిర్మించనున్నట్లుగా సమాచారం.